హాయ్ ఫ్రెండ్స్, టుడే మన వీడియోస్ వచ్చేసి మనకు వచ్చిన స్టాక్స్ హర్ష ట్రేడర్స్. ఈ స్టాక్లో మనకి దాదాపుగా చాలా రోజులు కన్సల్టేషన్. ఇది మనకి లాస్ట్ ఇయర్ ఐపీఓకి వచ్చింది. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఐపీఓకి వచ్చింది. 2022లో అక్టోబర్లో ఐపీఓకి వచ్చింది. దాదాపుగా 1 year కన్సల్టేషన్ అయింది. 1.5 year దాకా కన్సల్టేషన్ అయింది. రీసెంట్గా మంచి బ్రేక్అవుట్ అయ్యి ఇది వీక్లీ క్యాండిల్, వీక్లీ టైం ఫ్రేమ్. మనకి డే టైం ఫ్రేమ్లో కూడా మంచి చూడండి, మంచి వాల్యూమ్స్, దాదాపు 4 days మంచి వాల్యూమ్స్. ద సేమ్ టైము ఇక్కడ ఉన్న రేంజ్ కూడా ఒక బ్రేక్అవుట్ అయింది. మూవింగ్ యావరేజెస్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి. మూవింగ్ యావరేజెస్ అన్ని క్రాస్ అయ్యి సస్టైన్ అవుతుంది. అక్కడ మనకి 200 మూవింగ్ యావరేజ్ దగ్గరే ట్రేడ్ అవుతుంది. సేమ్ టైము వాల్యూమ్స్ బాగున్నాయి. ఇక్కడ చూస్తే చూడండి 4 days వాల్యూమ్స్ బాగున్నాయి. తర్వాత మనకి ఆర్ఎస్ఐ బాగుంది. క్యాండిల్ స్టిక్, మనకి క్యాండిల్ స్టిక్ ప్రకారం, ప్యాటర్న్ ప్రకారం చూస్తే ఇక్కడ మనకు ఒక ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దీంట్లో మనం ఒక స్వింగ్ ట్రేడింగ్కి ప్లాన్ చేసుకోవచ్చు. అప్ సైడ్ వచ్చేసి ఒక 700 వరకు పెట్టుకోవచ్చు. 700 అంటే రఫ్కి మనకి ఒక 15% వరకు ఉంటుంది. 15% వరకు ఉంటుంది. స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ లో పెట్టుకోవచ్చు. ఒకవేళ అంటే స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేసేవాళ్ళు, లేదు వెయిట్ చేస్తామంటే స్టాప్ లాస్ మనకు 554 దగ్గర పెట్టుకొని ఒక లాంగ్ ట్రేడ్ తీసుకోవచ్చు. 20% అప్ సైడ్ మూమెంట్ వస్తుంది. దీంట్లో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అవుతుంది. లేదు వెయిట్ చేసి ఒక బుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి మనం ఇక్కడ 558లో ఒకసారి 20% యాడ్ చేసుకొని ఫస్ట్ ఇప్పుడు ఒక 70% ఎంటర్ అయ్యే పని అయితే నో ప్రాబ్లం. దానికి నో ప్రాబ్లం. మంచి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతుంది. సేమ్ టైం వాల్యూమ్స్ చూస్తే వాల్యూమ్స్ ఉన్నాయి. ఆర్ఎస్ఐ మనకి 60లో ఉంది. బాగుంది, చార్ట్ బాగుంది. మనకి స్కానర్లో వచ్చిన ఫస్ట్ స్టాక్ ఇది హర్ష బేరింగ్. ఇది మన ప్రతి రోజు వాడే కార్స్ వీటిలో బేరింగ్స్ సంబంధించిన కంపెనీ, బేరింగ్స్ చేస్తుంటారు. ఇది ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్. సెకండ్ స్టాక్ వచ్చేసి బ్లూ జెట్. ఈ స్టాక్ కూడా ఐపీఓకి వచ్చింది. ఐపీఓ ఇది మనకి సేమ్ మనకి నవంబర్లో ఐపీఓకి వచ్చింది. నవంబర్లో ఐపీఓకి వచ్చి ఇది సైడ్ వేస్ దాదాపుగా చూస్తే చూడండి, దాని హై వచ్చేసి మనకి 415 రూపీస్. 6 months దాన్ని క్రాస్ అవ్వాలి. 1, 2 థర్డ్ టైం క్రాస్ అయ్యి మళ్ళీ ఎమ్మటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. తర్వాత ఇక్కడ డబ్ల్యూ షేప్ వచ్చింది. గమనిస్తే మీరు ఇక్కడ డబ్ల్యూ షేప్లో, ఇక్కడ నుంచి ఇక్కడ డబ్ల్యూ షేప్లో బ్రేక్అవుట్ అయ్యి మూమెంట్ వచ్చింది మార్కెట్లో. ఇది నియర్ బై చూడండి, మూమెంట్ వచ్చిన తర్వాత దాదాపుగా సరే ఒక ₹1 అటు ఇటుగా 25% జస్ట్ 1, 2, 3 1 weekలోనే 10 daysలోనే మనకి 25% మూమెంట్ వచ్చేసింది. కాకపోతే కొద్దిగా ఇక నుంచి అంటే ఇక్కడ ఇంకా దీనికి హాల్ట్లు ఏం లేవు, ఇక్కడ మనకి బ్రేక్స్ ఏం లేవు. మన చార్ట్ ప్రకారం మూమెంట్ వచ్చేసి రౌండ్ ఫిగర్ ఒక 600 వరకు వెళ్తుంది అనేది నా అనాలిసిస్. వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. కాకపోతే నాకున్న అవగాహన ప్రకారం ఒక 15% దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. కాకపోతే కంటిన్యూషన్గా వెళ్తుందా లేదా కొంత సైడ్ వేస్ వెళ్ళిన తర్వాత వెళ్తుందా అనేది ఎగ్జాక్ట్లీ చెప్పలేము. మార్కెట్లో ఇప్పుడు ఏదో రెసిస్టెన్స్ అని ఏదేదో చెప్తున్నారు కాబట్టి కాస్త టైం వెయిట్ చేయండి. బుల్ బ్యాక్ వచ్చినప్పుడు తీసుకోండి. లేదు మన రూల్ ఉంది కాబట్టి 80% మన ప్రైస్లో బై చేస్తాము. ఒకవేళ 5-6% పడ్డప్పుడు మళ్ళీ 20% యాడ్ చేస్తాం. అప్పుడు మంచి ప్రైస్కి వస్తుంది. మనం ఒక 20 days 1 month వెయిట్ చేసే అవకాశం ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఏదన్నా మార్కెట్లో ఉన్న వాలటాలిటీ ఒక 10 days 1 week నుంచి ఎక్కువే ఉండదు. అందువల్ల మనం భయపడాల్సిన పని ఏం లేదు. ఇది మనకు వచ్చిన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్. థర్డ్ స్టాక్ వచ్చేసి టీటీఎంఎల్ అంటే టాటా కమ్యూనికేషన్స్. ఇప్పుడు జియో చెప్పారు కదా, ఈ మధ్య బాగా మనకి యూట్యూబ్లో, ఫేస్బుక్లో బాగా వస్తుంది కదా. జియో వాళ్ళు ఛార్జెస్ పెంచారు, 20% దాకా పెంచారు. ఎయిర్టెల్ పెంచారు. సేమ్ అదే ప్రైస్లో చూస్తే మనకి బిఎస్ఎన్ఎల్ బాగుందని రోజు అనుకుంటున్నాం కాబట్టి బిఎస్ఎన్ఎల్కి సంబంధించి టాటా వాళ్ళ కంపెనీ ఇది కూడా చూస్తే ఆల్ టైమ్ హై చాలా ఉంది ఫ్రెండ్స్. ఇది ఆల్ టైమ్ హై వచ్చేసి
చూడండి 206. ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో మనకి ట్రేడ్ అవుతుంది 97, అంటే 50% డిస్కౌంట్లో ఉన్నట్టే. కాకపోతే చూడండి, ఇక్కడ ఫస్ట్ బ్రేక్అవుట్ అని ట్రై చేసింది. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేసింది. బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేసి, సరే మార్కెట్లో ఉన్న పరిస్థితులు, లేదంటే అది ప్రాఫిట్ బుకింగ్, మళ్ళీ ఒక 3 days కంటిన్యూషన్ రెడ్ క్యాండిల్స్ వచ్చాయి, 4 days దాకా. మళ్ళీ నిన్న ఫ్రైడే మళ్ళీ బుల్ బ్యాక్ వచ్చింది. ఈ స్టాక్లో కూడా మనం స్వింగ్ ట్రేడింగ్కి తీసుకోవచ్చు. దీంట్లో మనకి మినిమం 10-20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మినిమం 10%, 20% అనేది ఒక 1 month ఆర్ 1.5 months. ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి ఇది బ్రేక్అవుట్ అయ్యి 1 day కానీ సస్టైన్ అవ్వగలిగితే ఈజీ మూవ్మెంట్ ఉంటుంది. అప్పుడు బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అవుతారు. అప్పటి వరకు బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అవ్వరు. ఇక్కడే మార్కెట్ ఎంతకాలం ఉన్నా వెయిట్ చేస్తారు వాళ్ళు. మనకు ఆ పేషెన్సీ ఉండదు, వాళ్ళకు ఉంటుంది, అంతే తేడా. మనకి వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. వాళ్ళు వెయిట్ చేసి ఈ బ్రేక్అవుట్ అయినప్పుడు దాంట్లో ఎంటర్ అవుతారు. అందువల్ల మంచి స్మూత్గా మార్కెట్ మూవ్ అయిపోద్ది. వాళ్ళకి 1 week 10 daysలోనే వాళ్ళ టార్గెట్ వచ్చేస్తే బయటకు వచ్చేస్తారు. మనం ఏంటంటే ఇక్కడెక్కడో ఎంటర్ అవుతాం, ఇక్కడికి వెళ్ళిపోద్ది, ఇక్కడ మళ్ళీ 1 నెల 2 నెలలు ఇక్కడిక్కడే సస్టైన్ ఇక్కడిక్కడే ఉంటుంది. వాళ్ళు కూడా దాన్ని గమనిస్తూ ఉంటారు కదా, మ్యాక్సిమం దాన్ని ఇంకా చీప్గా కొనడానికి కిందకే దోస్తారు. అప్పుడు వాళ్ళకి ఇక్కడ ఎక్కడైనా మంచి ప్రైజ్లు యావరేజ్ చేసుకుంటారు, తర్వాత పైకి తీసుకెళ్తారు. అది మనము రిటైల్ ట్రేడర్స్, స్మాల్ ట్రేడర్స్ అక్కడ స్ట్రక్ అయిపోయి ఏదో ఒక విసుగు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇదేదో మార్కెట్ మనల్ని మోసం చేసింది, మనం ఏదో రాంగ్ తీసుకున్నామని మనం ఎగ్జిట్ అవుతాం. ఎగ్జిట్ అయిన తర్వాత 1 week 10 days వదిలేస్తాం. అప్పుడు అనుకుంటాం మనం అమ్మేసిన రేట్ కంటే ఇంకా తక్కువలో ఉంది, మనం అమ్మటం వల్ల ప్లస్లోనే ఉన్నామని ఒక 10 days మన ఈగో సాటిస్ఫై అవుతుంది. తర్వాత మార్కెట్లో మూవ్మెంట్ వచ్చిన తర్వాత ఇది దొరకదు మనకి, మనం దాన్ని గమనించము. తర్వాత 1 week తర్వాత ఎప్పుడో చూస్తే అది 150లోనో 160లోనో ట్రేడ్ అవుతుంది. నేను అమ్మేసిన తర్వాత డబుల్ అయిపోయిందని మనం బాధపడతాం. అది ప్రతిసారి ప్రతి స్టాక్లో జరగదు. మనం ఒక 10 trades కానీ ఇలా మనం చేయగలిగితే 10 tradesలో 8 మనకి ఆ ఓపిక లేకపోవడం వల్ల మనం తప్పు పడతాం. ఒక 2 మాత్రం మనం చేసింది రైట్ అవ్వచ్చు, 2 లేదా 3 times. 7 times మనం రాంగ్ అవుతాం. ఎందుకంటే మార్కెట్ సైకాలజీ అది. అంతసేపు మన పేషెన్స్ని మనకు ఎంత ఓపిక ఉందని టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఏదో టైంలో మనము ఓపిక పోయినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ మనల్ని అక్కడ మనం డ్రాప్ అయిపోతాం, మార్కెట్ మూవ్ అయిపోతుంది. ఇది మనకు వచ్చిన థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్. ఫోర్త్ స్టాక్ వచ్చేసి ఇండియన్ హంప్ పైప్స్ అండి. ఈ స్టాక్ కూడా మనకి చూడండి, వాల్యూమ్స్ దాదాపు ఇక్కడ ఆల్ టైమ్ హై దాటిన తర్వాత 3 days కంటిన్యూషన్ రెడ్ క్యాండిల్స్, అదే ప్రాఫిట్ బుకింగ్ అలా వచ్చింది. తర్వాత మొన్న ఫ్రైడే మంచి క్యాండిల్తో బ్రేక్అవుట్ అయింది. కాకపోతే తర్వాత చివర మనకి చూస్తే షార్ట్ టైం ఫ్రేమ్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. తర్వాత లాస్ట్ 33 తర్వాత మంచి బ్రేక్అవుట్తో క్లోజ్ అయింది. కాకపోతే అది కౌంట్ రాదు. డే క్యాండిల్లో చూస్తే మనకి బాగా కొద్దిగా ఈజీగా ఉంటుంది చార్ట్. ఇది చూడండి, ఇక్కడ నుంచి 3 days వచ్చేసింది, ఇప్పుడు వచ్చేసింది. ఈ 3 days అనేది కన్సల్టేషన్ జోన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. ఈ స్టాక్లో కూడా మనం స్వింగ్ ట్రేడింగ్కి తీసుకోవచ్చు. మనకి 200 పైన ఎప్పుడో క్రాస్ అయిపోయింది. 200 యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ బాగుంది, వాల్యూమ్స్ బాగుంది, సేమ్ టైం RSI కూడా దగ్గరికి వచ్చింది. కాకపోతే మార్కెట్ కూడా సపోర్ట్ చేయాలి. ఒక్కొక్కసారి మార్కెట్తో సంబంధం లేకుండా మూవ్ అయిపోతుంది. టైమ్స్ మార్కెట్ మనకి సపోర్ట్ చేయాలి. మార్కెట్లో కూడా మూమెంట్ ఉంటే మనకి మంచి స్పీడ్గా మార్కెట్తో పాటు మన స్టాక్ కూడా మూవ్ అవుతుంది. మార్కెట్ సైడ్ వేస్ లేదంటే మార్కెట్ ఏదైనా రివర్స్లో ఉంటే మన స్టాక్ కూడా మూవ్ అవడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. మ్యాక్సిమం మార్కెట్తో రియాక్ట్ అవ్వాలని ట్రై చేస్తాయి. కాబట్టి మార్కెట్లో ఒకవేళ ఇప్పుడు రేపు మండే మార్కెట్ ఓపెన్ అవగానే గ్రీన్లో ఓపెన్ అయింది అనుకోండి, ఒక 100 points, ఆటోమేటిక్గా ఇది ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతుంది. లేదు మార్కెట్ ఒక 200 points 300 points రెడ్లో ఓపెన్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా కంటిన్యూషన్ పడవచ్చు, లేదంటే సైడ్ వేస్ వెళ్ళి ఒక 1 or 2 days ఇక్కడ సైడ్ వేస్ ఉండి పైకి వెళ్ళొచ్చు. మనం ఇక్కడ ఎక్కడైనా పొరపాటున అగ్రెసివ్ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం అనుకున్నారే, మనం లాంగ్ చేసాం, అతను ఎవరో వీడియోలో రికమెండ్ చేశారు, అది మనం తీసుకున్నాము అని కొద్దిగా సీరియస్గా ఆలోచిస్తారు. ఎందుకని ఇలా మనం రాంగ్ చేసుకున్నామే అది ఇది. కాబట్టి మార్కెట్ సైకాలజీ అది. ఇది తీసుకున్నప్పుడు మార్కెట్ కూడా సపోర్ట్ చేయాలి.
మార్కెట్ సపోర్ట్ చేస్తే మనకి ఈజీగా ఆ ఫ్లోలో మనం స్వింగ్లో వెళ్ళిపోతాం. మార్కెట్ రాంగ్ డైరెక్షన్, అది మార్కెట్ ఒక డైరెక్షన్లో ఉండి మన షేర్ దానికి మ్యాచ్ అయింది అనుకోండి, అది మార్కెట్తో పాటు ఫాలో అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అది కొద్దిగా మార్కెట్ కూడా సపోర్ట్ చేయాలి. అందుకనే మనం ఇంట్రాడే అయితే ఖచ్చితంగా మనం ఇబ్బంది పడతాం. మార్కెట్ ఖచ్చితంగా ఎటు వెళ్తుందో మనం చెప్పగలిగితే ఈ షేర్లలో ఎందుకు తీసుకుంటే ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తాం కదా. అది ఇంకా ఇది మన 1 month తీసుకునే టైంని అది జస్ట్ ఒక 10-20 minutesలో మనం 20-30% ప్రాఫిట్ తీసుకొని వచ్చేయచ్చు. కాకపోతే అది మనం ఎగ్జాక్ట్లీ గెస్ చేయలేము కాబట్టి మనం కొద్దిగా రిస్క్ తక్కువ, వెయిట్ చేసినా మనకి ఇబ్బంది లేదు కాబట్టి అవి జీరోస్ అయిపోతాయి. దీంట్లో అవకాశం ఉండదు. ఇది మీరు 1 month అయినా 1.5 month అయినా మీరు కొన్న రేట్ కంటే తక్కువ ఉంటే లాస్లో ఉంటారు, 5%-6% లాస్లో ఉంటారు తప్ప మీకు పెద్దగా పోయేది ఏమి ఉండదు. వెయిట్ టైం మాత్రం వేస్ట్ అవుతుంది, మీ డబ్బులు అక్కడ స్టక్ అవుతాయి, అంతకుమించి పెద్ద ప్రాబ్లం. అదే మీరు ఆప్షన్స్ అనుకోండి, మీరు ఇదే 500 పెట్టి ఏదన్నా ఒక కాలో పుట్టో కొన్నారంటే ఆ వీక్లీ ఎక్స్పైర్స్ కాబట్టి ఇప్పుడు కరెక్ట్ మీరు ఆ టయానికి కానీ అమ్ముకోలేదు, మీ సైడ్ మార్కెట్ మూవ్మెంట్ లేకపోతే జీరో అయిపోతుంది. అదే 5 రూపీస్ 10 రూపీస్లో క్లోజ్ అవుతుంది. మీ 500 రూపీస్ మాయం. ఒక లాట్ వచ్చి 15 ఉంది, బ్యాంక్ అయితే 25 నిఫ్టీ ఉంది. ఏవైనా సరే మీరు ఎంత పెట్టా, 10,000 పెట్టినా 20,000 పెట్టినా ఆ 1 weekలో మీరు తీసుకున్న రోజు నుంచి ఎన్ని రోజులు ఉంటుంది ఎక్స్పైరీకి, ఆ 3-4 daysలో మార్కెట్ మీ సైడ్ అనుకూలంగా ఉంటే మీరు గ్రీన్లోకి బయటపడతారు, లేదంటే అక్కడే ఉన్నా కూడా మీరు లాస్ట్లోనే బయటపడతారు. ఈ షేర్స్ లేదంటే అది వీటికన్నా ఇంకా సేఫ్ అంటే ఈటీఎఫ్స్కి వెళ్ళటం. అది దాంట్లో అంత ఈ ఇంకా స్లో ప్రాసెస్, చాలా సేపు, వీటన్నిటికంటే కూడా సేపు. కాకపోతే మనం కొద్దిగా రిస్క్ చేయగలము. ఒక 1 or 2 months అయినా వెయిట్ చేయగలం. మనం పెట్టే డబ్బులతో మనకి ఇబ్బంది ఏం లేదన్న వాళ్ళకి ఇక మనం ఈ స్టాక్స్ అనేది, స్వింగ్ ట్రేడింగ్ అనేది బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ ఈ స్టాక్స్ అన్నీ కూడా నా స్కానర్లో వచ్చినవి. నేను ట్రేడ్ చేస్తా, పర్సనల్గా ట్రేడ్ చేస్తుంటాను. ఇవి మీ యొక్క అనాలిసిస్ కూడా ఒక 5-10 minutes మీరు కూడా అనాలిసిస్ చేసుకొని తర్వాత దీంట్లో ట్రేడ్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.